స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గౌరవనీయ పెద్దలు గడ్డ వినోద్ గారు ఎల్లపల్లి శాసనసభ్యులు వేదిక వచ్చి ఆశీర్వాదం కావాల్సిందిగా మనం ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయ వినోద్ గారి సహకారంతో ఎల్లపల్లిలో ఖచ్చితంగా ఇక్కడ స్వాగతం చూసి మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఇల్లు లేని వారు, పట్ట లేని వారు సుమారు 75,000 మంది ఇల్లు లేని వారికి కాకగారి సహకారంతో గుడిసెలు పట్టాలు కూడా ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సేవ చేసే నాయకులు ఒక రకం ఉంటారు, దోపిడీ దౌర్జన్యం చేసే రకం ఉంటారు. మరి ఇక్కడ వెల్లంపల్లి ప్రాంతం గురించి మాట్లాడితే ఇక్కడ దేశ అభివృద్ధి గత 10 సంవత్సరాలు ఏమీ లేదు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన ఒక 30 సంవత్సరాలు వెంటబడగా మన వెల్లంపల్లి ప్రాంతంలో ఉద్దేశిస్తున్నాం. మన దగ్గర ఉన్న పాలిటెక్నిక్ కానీ అంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఇంజనీరింగ్ కళాశాల చేయడానికి చాలా కృషి చేసి మీ అందరూ నన్ను నేర్పిస్తే ఆశీర్వాదం ఇస్తే పాలన కోసం ఉంటాను. మరి ఈ పాలిటెక్నిక్ అప్గ్రేడ్ చేసి ఇంజనీరింగ్ కళాశాల అయ్యేటట్టు నా బాధ్యత నేను తీసుకుంటాను. ఎక్స్ప్రెస్ కూడా తీసుకొని మనకు అతిపెద్ద మార్కెట్ వెల్లంపల్లి కానీ అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా అతి తొందరగా తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుని ఖచ్చితంగా మీకోసం అది పోరాటం తీసుకొస్తారని ఒకసారి తెలియజేస్తున్నాను. ఇవన్నీ కొద్ది పాయింట్స్ చెప్పాలంటే మన వెల్లంపల్లి ప్రాంతంలో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. మన నీటి సౌకర్యం అందరికీ తెలిసిన విషయమే. మిషన్ భగీరథ, మిషన్ కాళేశ్వరం అని చెప్పి 1,00,000 కోట్ల పైన డబ్బులు వదిలించారు. వాళ్ళ కడుపు నింపుగా కానీ పేదవాడి ఇంట్లో ఒక నెలకు ఒక నీరు వస్తుందేమని అందరూ ఉద్దేశం ఎట్లయితే అసెంబ్లీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీకి ఒక గట్టి చట్టాలతో ఓటింగ్లో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు నాకు మీ ఆశీర్వాదం ఇస్తే, మీ ఇంట్లో చిన్న కొడుకు లేక నాకు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా పార్లమెంట్లో మీకోసం ప్రతి అంశంపై పోరాడి మరి నిధులని ఇక్కడ కాలేజీలు కానివ్వండి, ఇక్కడ పాఠశాలలు కాలేజీలు మరి ఇక్కడ మంత్రివర్యులు ఇండస్ట్రీస్ మినిస్టర్ సీతారామన్ గారు ఉన్నారు. వారు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా నాకు అడ్వైస్ ఇస్తుంది. ప్రజాసేవ అనేది ప్యాషన్తో చేయాలా, ఒక ఇష్టంతో చేయాలా, అప్పుడు అది కష్టం. వెల్లంపల్లి గౌరవ శాసనసభ్యులు వినోద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వెల్లంపల్లి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు ఏ విధంగా మనం చెప్తే ఈ ప్రాంతానికి ఏ విధంగా మేలు చేసి కార్యక్రమం తీసుకోవాలని ఆలోచన వ్యక్తిని మరి చేసి వంశీని ఏ విధంగా మనం ప్రోత్సాహం చేద్దాం అనే ఆలోచన చేయమని మా కార్యకర్తలు కోరుతాము. ఈ సందర్భంలో మీరు ఆలోచన చేస్తే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, రేపు మాట్లాడతారు. వారిని 15,000 రూపాయలు ప్రతి బ్యాంకింగ్ కొంటున్న సోదరుడికి ఏ సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా ఒక్క పైసా కూడా బ్యాంకింగ్ కొంటూ పేదవాడికి కట్టారు. సరే పోయి ఇల్లు కట్టించేదంటే ఇల్లు కట్టియాలంటే ఈరోజు మంచి నీళ్ళు తాగిపోయారు. ఈరోజు దళిత వర్గాలకు సంబంధించి ఏదైనా మేలు చేసినట్టే ఏ మేలు జరగలేదు. బలహీన వర్గాల గురించి ఇదే రాహుల్ గాంధీ గారు కుల గణన చేయాలని ఆదేశిస్తే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో మేము మా క్యాబినెట్ మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఈ రోజు వాళ్ళ ఓబీసీలకు సంబంధించిన కుల గణన మొదలు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు మీ జనాభా ఎంత ఉంటే జనాభాకు తగ్గట్టు రేపు రాబోయే కాలంలో బడ్జెట్ కూడా అదే విధంగా ఇవ్వాలని ఆలోచన చేసిన రాహుల్ గాంధీ గారి ఆలోచనని అమలు చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉండేద్దామా కేవలం
ఫ్యామిలీలకే పరిమితమైన మోడీ కూడా ఇంకా ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇంకో పక్షాన టీఆర్ఎస్ పార్టీ మాత్రమే చట్టా పట్టాలు వేసుకున్నాయి. రైతులు ఆదుకోవాలని ప్రయత్నం చేయాలి. ఈ బీజేపీ ఓటేద్దామా అనునిత్యం రైతు పక్షపాతంగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు చాలా మంది రైతు సోదరులకు తెలుసు. 2008 రైతు రుణమాఫీ అని చెప్పి యావత్ దేశానికి సంబంధించిన రైతులకు ఉన్న రుణాలని ఒకటే కలం కోటితో మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అలా తీసుకుంది. 2 లక్షలున్నా, 5 లక్షలున్నా, 10 లక్షలున్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మన రాష్ట్రానికి సంబంధించి ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, ఆనాడు ఇక్కడ పెద్దల వెంకటస్వామి గారి నేతృత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ జరిగింది. దానికి తోడు అసలు శిశులుగా మరి రైతు సోదరులకు కూడా 5,000 రూపాయలు ఆనాడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు సోదరులకు 5,000 రూపాయలు కూడా రుణమాఫీ పక్షాన లబ్ధి పొందని వారికి అందించే కార్యక్రమం చేసింది. బీజేపీ అధికారంలో అసలు మన రాష్ట్రానికి మేము చేసింది రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలను వేరేగా కాకుండా ఈ మోడీ గారికి ఓటేద్దామా? రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం రావాలని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ యావత్ సమాజాన్ని కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓటేద్దామని ఆలోచన చేయాల్సిన సందర్భం ఏర్పడ్డది. ఈరోజు మేము మీ పక్షాన కోరుతాము. మా చిరంజీవి వంశీని ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతాము. ఈరోజు ఇంకోటి కూడా చెప్తాము. రేపు మీది మన పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాబోయేది సర్పంచ్ ఎన్నిక, ఎంపీటీసీ ఎన్నిక, జెడ్పీటీసీ ఎన్నిక, కౌన్సిలర్ ఎన్నిక. ఏ వంశీ గారు ఎన్నిక సులువుగా తీసుకుంటే దాని ప్రభావం స్థానిక సంస్థల మీద పడుతుంది. నేను విద్యురాలు చెప్తాను, మా పెద్దలు వినోద్ గారు మరి చాలా దూరాల మంచి, చాలా మంచి వ్యక్తి. వారి మంచి రీతిలో మీరు ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. నేను చెప్తాను 36,000 మెజార్టీ వచ్చింది. ఆయన ఇంకొక చెప్తా ఉంటే 50,000 మెజార్టీ తీసుకొచ్చిన వారికి ఎవరైతే కష్టపడి పూర్తి స్థాయిలో మరొక మార్పు చూపెట్టే అవకాశం చూపెట్టారో వారికి సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా అవకాశం కల్పించే కార్యక్రమం తీసుకుంటారు మా పెద్దలు. దయచేసి పార్టీని పునాది పరంగా నిలబడి 10 సంవత్సరాల కాలం పాటు పునాది రాములుగా నిలబడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రమను వృధా పోదు. ఆ వృధా పోకుండా ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేసిన అంశాన్ని కూడా గుర్తించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకొని ముందుకెళ్ళే కార్యక్రమం తీసుకుంటామని కూడా మీ అందరికీ కనిపిస్తాము. 50-30 రోజుల్లో మన కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు, కష్టించి పనిచేస్తున్నారు. రోజుకు 1 గంట కూడా నిద్రపోకుండా వినోద్ గారికి ఎక్కిన పెద్ద నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, మహిళా సోదరులు ఉన్నారు, యువతలందరూ నిలబడ్డ వ్యక్తులందరూ ఉన్నారు. ఈరోజు మీరు మీ అందరికీ చెప్పేది మీరు కష్టపడి మీ అంతా మీరుగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిన ఆ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని మీరు ప్రశ్నించి పనిచేసి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా నిర్మించిన తర్వాత వారి ముఖం మీద ఉంటే ఆ పరువు మరొకసారి కాపాడుకుందాం. వంశీ గారిని పెద్ద ఎత్తున గెలిపించుకుందాం. బూత్ స్థాయిలో చేసే ప్రతి పనిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఈ 3 నెలల కాలంలో ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నాయకుడిని మీ నాయకుడు ఏం చేశారని అడిగితే ఇదే వినోద్ గారు కూర్చొని శాసనసభలో సమయం తక్కువ అయినా కానీ మరి మన శాసనసభ్యులు వినోద్ గారి నేతృత్వంలో
రోడ్లు వేస్తున్నామని చెప్తే మీరు ఆలోచన చేయండి, 3 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఇదే నియోజకవర్గంలో దాదాపు కార్యకర్తలకు సంబంధించి వారి ఆ గ్రామాల్లో ఆ మండలాల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేము గౌరవిస్తాము, మేము డ్రైనేజీ కట్టాము, లేకుంటే నీళ్ళు మంచినీటి సదుపాయం కల్పిస్తామని ఆ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వెంకటకుండా దాదాపు ఇదే బెల్లంపల్లి నియోజకవర్గంలో అటు పంచాయతీ రాజ్ నిధులు కానీ ఆర్ఎంపీ నిధులు కానీ దాన్ని పక్కన పెడితే దాదాపు 40-50 కోట్ల రూపాయల వరకు మీకు ఈజీఎస్ ద్వారా కానీ అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కానీ అదేవిధంగా ఈరోజు వారు వచ్చే ఎమ్మెల్యే నిధుల ద్వారా కార్యకర్తలు ఇచ్చిన మాటకి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీటి సదుపాయం కలిగిస్తున్న మీ నాయకుడు వినోద్ గారి అంతరంలో జరుగుతూ ఉన్న ఈ అభివృద్ధిని ఇంకా 10 రెట్టింపు వేగంతో తీసుకెళ్లాలంటే ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఆలోచన పడిన వ్యక్తి, ప్రజల్లో ఎన్నో శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, మా సోదరులు రామకొండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా మినిమం వేజెస్ సంబంధించిన ఐఎన్టీసీ నాయకులు జనప్రసాద్ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు సమ్మయ్య గారు, అదేవిధంగా పెద్దలు వెంకట్రావు గారు, బెల్లంపల్లికి సంబంధించిన అనేక మంది సీనియర్ నాయకులు, కౌన్సిలర్ సోదరులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఈరోజు మీరు చేసిన నాయకత్వంలో చెప్పిన 6 గ్యారెంటీలు నిలబెట్టుకోవాలని అనేక సందర్భాల్లో వారు మాకు చేయడం జరిగింది. ఈరోజు మహిళా సోదరులకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన ఘనత, చెప్పిన మాటపై నిలబడిన ఘనత కాంగ్రెస్ పార్టీ పైన ఈరోజు మీ అందరి ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తా ఉన్నాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల వరకు ఫ్రీగా అందిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి పేదవారికి సంబంధించిన ఆ ఎన్నికల సందర్భంలో మీరు ఏ విధంగా అయితే మా అన్న వినోద్ గారిని గెలిపించారు, పెద్ద మెజారిటీతోని బెల్లంపల్లి నియోజకవర్గంలో అనేక సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. 36,876 ఓట్లతో మా సోదరులు వినోద్ గారిని గెలిపించి మేము సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. 227 బూతులలో దాదాపు అన్ని బూతుల్లో కూడా పెద్ద మెజారిటీ చూపెట్టి ఈరోజు ఏ విధంగా అయితే వినోద్ గారిని గెలిపించారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపారు. ఇది ఒకటే వాల్మీకి గారి ఎలక్షన్. ఈరోజు ఒక పక్కన బీజేపీ, ఇంకో పక్కన టీఆర్ఎస్, ఈ 2 పార్టీలు కూడా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని, ఏదో విధంగా ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు బీజేపీ కొట్టేద్దామా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసి కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ పార్టీ. ఈరోజు అలానే ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు సింగరేణి సంస్థలను కాపాడుతూ ముందుకు నడిపించిన కాంగ్రెస్ పార్టీ ఓటేద్దామా అని మా కార్మిక సోదరులు కూడా ఆలోచించారు. ఈ సందర్భంలో చెప్తా ఉన్నాం, రైతులకు ఏ పరమైన న్యాయం జరిగిన ఒక పక్షాన బీజేపీ, ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 వరకు ప్రకృతి వైపరీత్యం ఎప్పుడైనా జరిగినా, వరదలు వచ్చినా, కరువు వచ్చినా, అతివర్షాలు పడ్డా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పంట నష్టం కేవలం 2 రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం భరించిన ప్రతిపాదన తీసుకొని
మీరే చూసిరు. ఢిల్లీలో మొత్తం పంజాబ్ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన రైతు సోదరులు ధర్నా చేస్తా ఉంటే అడ్డగోలుగా ఇష్టబద్ధంగా పోలీసులు ఉపయోగించుకుని రైతులందరినీ షూట్ చేసిన అంశాలు మీరు చూసారు. ఈరోజు బీజేపీ వాళ్ళు పంజాబ్ రాష్ట్రాలు ఈ ఇబ్బందులు అధిగమించే ప్రయత్నం కాకుండా శాసనసభ్యులు మరి కేంద్రాన్ని ఉపయోగించడం రాష్ట్రంలో ప్రతిపాదన వ్యక్తిస్తే నీళ్ళు తీసుకొస్తామని ఆలోచన చేయలేదు. కేవలం వారి వారి సొంత ప్రయోజనాల గురించి అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత వారి కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీకి మద్దతు పలికి రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం తీసుకురాని చేతకాని పార్టీ ఏంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మేము చూస్తాము రైతులకు మేము గొప్పగా న్యాయం చేసినాం. రైతులకు మేము ఏదో కిరీటం పెట్టమని చెప్తామన్నా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడుగుతాం. మనం వెళ్ళి నియోజకవర్గంలోనే ఇక్కడ వరి పండించే రైతు సోదరులను అడుగుదాం. పోయి రమ్మన్నా ఉన్న కుప్పలేశ్వరి గారిని, రమ్మన్నా ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన వారిని ఒక రైతును కల్పించబెట్టారు. వరి పండించిన రైతు 10 సంవత్సరాల కాలం పాటు ఎంత నష్టం వారికి జరిగిన అడగడం, ఒక బస్తా పైన 5 కేజీల తరుగు పేరిట క్వింటల్కి 12 కేజీల తరుగు పేరిట మోసం చేసి దగా చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షాన మాట్లాడుతూ ఉంటే ఈరోజు మరి ఏ విధంగా ఉందంటే ఉల్టాతో పోలీసుకు దాటే కోర్టుకు దాటే ఈ విధంగా విమానం పక్షాన వాళ్ళు చేసిన అంటే 3 నెలల్లో ఈ రోజు మేము 5 సంవత్సరాల కాలం పాటు చేయాల్సిన ప్రణాళిక ఎందుకు చేయలేదని అడుగుతాను. రైతులకు సంబంధించి ఈ రోజు మనం చెప్తాను, అనేక సందర్భాలు చెప్తాను. 2023 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో పడాల్సిన వర్షం పడలేదు. అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది? టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అయినా కానీ మేము కార్యం చేసి ఆశీర్వాదం కాదు, మీలో ఒక్కరిగా ఉన్నామని ఆలోచన చేసి రాజకీయాలు
నేటి కార్యక్రమ ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, మీ అందరి ప్రియతమ నాయకులు, మాకు పెద్దన్న ఈ స్థానిక శాసనసభ్యులు వినోదన్న గారికి, నేటి కార్యక్రమ ముఖ్య అతిథి ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు, ఏఐసిసి సెక్రటరీ, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా రాష్ట్రానికి మరి మంచి చేస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారికి, అదే మాదిరిగా మరో మీ అందరికీ సుపరిచితులు మన మాజీ ఎంపీ, ఇప్పుడు చంద్రుల శాసనసభ్యులు పెద్దలు వివేకన్న గారికి ఇలా కొత్త కథలు సృష్టిస్తున్నాం. మోడీ ప్రధాని ఇలా మోడీ ఇలా భూస్థాపన చేయకపోతే ఆ బీజేపీ అడ్రస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండింటిని కూడా మనం భూస్థాపన చేయకపోతే మన పిల్లల భవిష్యత్తు నష్టమైన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఈసారి మీ అందరూ కూడా మరి శ్రీధర్ బాబు గారి బాధ్యతగా మరి వారి యొక్క నాయకత్వంలో అందరం ఏడుగురు శాసనసభ్యులు నిర్ణయం తీసుకున్నాం. వంశీ దాదాపు 3 లక్షలతో మాకు వచ్చిన మెజార్టీ ఎంతో మెజార్టీ తీసుకుంటే బాధ్యత తీసుకున్నాం. మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. చిన్నవాడైనా యువకుడైనా వంశీని ఆశీర్వదించాలి, సహకరించాలి. అందరినీ చేతులు కలిసి కోరుతూ మరి అవకాశం పాత సినిమా మహానటుడు భారత రత్న వచ్చినటువంటి చచ్చిపోయాక ఈశ్వరుడు ఒక కార్మికుడు, ఆయన కార్మికుడుగా ఎన్నో సార్లు శాసనసభ్యుడిగా చేసి భారతంలో మంత్రివర్గం చేసి 10 సంవత్సరాలు నేను ప్రధానంగా తిరుగుతున్నా. ఆయన ఎప్పుడు వస్తానంటే ఇక్కడ కాళ్ళు వచ్చేది, 300 కాళ్ళు బయట కార్మికుడు పోయి గుడిదారిలో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఆ మంత్రి దగ్గర పోవాలంటే నెట్టి పడేస్తాను. నిన్న మళ్ళా కొత్త వేషం వేసిండు. వాళ్ళ కార్మికులపై నేను సింగరేణి కార్మికుడిని ఇలా ధనానికి జనానికి తక్కువ ధరకి చేస్తా ఉంటాను. ఈశ్వరంలో నేను అనుకున్న మీడియా ద్వారా నీ ఆస్తి ఆరోగ్యంతో ఈ రోజంతా ఒక్కసారి సింగరేణి కార్మికులు మాట్లాడతాను. సిద్ధంగా ఈ 10 సంవత్సరాలు ఏ ఒక్కరైనా కార్మికుడికి కష్టం వస్తే బొగ్గు బావి వచ్చినవా? కార్మికుడు తలవంది ఏ కాలు నిండిపోయి ఎక్కడెక్కడ ముక్కలు పడిపోతే చూడడానికి బావి వచ్చినవా? ఏ ఆడపిల్లలు అది కోసమప్పుడు బావి మీద మందేస్తుంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటా వాళ్ళు మందలించడానికి వచ్చినవా? ఈ రోజు ఎంపీ అనగానే ఎలా వచ్చి నేను కార్మికుడు తింటాను. నువ్వు కార్మికుడి కాదు, కార్మిక ద్రోహి అంటున్నా. ఈ ప్రాంతంలో కనీసం ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా త్వరల దగ్గర బాధితులు చేసి ఇక్కడ సింగరేణి కార్మికుడి యొక్క వ్యక్తిత్వంటే ఇవాళ గొప్ప ఈశ్వర్, ఆ గొప్ప ఈశ్వర్ ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇలా ఎన్నికలు వచ్చే ముందు, పావులు వచ్చే ముందు, కార్మికులు వచ్చే ముందు, మీ ముందుకు వచ్చే ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 10 సంవత్సరాలు నేను ఏం చేయలేకపోయినా ఒక జల దగ్గర ముప్పు నేలకు రాసుకుంటా వాడు చెప్పిన మాట వింటా అయ్యా బాధ్యత తిరిగిన ఇక ఇప్పుడు ముందు రాస్తున్నా తప్పని చెప్పాలి తప్ప ఓటు అడిగే హక్కు లేదని చెప్తా ఉన్నాను. మరియు మీ ముందుకు ఇంకొక పెద్ద బిడ్డల వ్యవస్థ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళతో పాటు మీరు మాకు ఇచ్చిన శాసన
ఊహించుకున్నాను. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే అన్నాడు, నేను ఎన్నికని ఎమ్మెల్యే చేసిన తర్వాత మీ అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి ఆయన మీకు మాట ఇవ్వడం జరిగింది. కానీ మనం చూస్తున్నాం ఈ 10 సంవత్సరాలలో కేవలం మన ఎమ్మెల్యే గారు ఆ రోజులలో వారు వాళ్ళ మనుషులనే చూసుకోవడం జరిగింది, కానీ నేటి కానీ సామాజిక వర్గం ఏం చూసుకున్నారు. మీరందరూ కూడా అది గమనించి మొన్న ఎలక్షన్లలో మీరు వినోద్ గారికి భారీ మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది. మేమందరూ మన చర్చించినప్పుడు ముఖ్యమంత్రి గారు కదా మన పెద్దలు శ్రీధర్ బాబు గారి ఒక ప్రపోజల్ ఇచ్చారు. మనము ఉప్పు కులాల కాంపిటీషన్ చేయబోతున్నాము, దీనికి మనం నేత కాని సామాజిక వర్గం నుంచి ఒక చైర్మన్షిప్ మన నేత కాని నుంచి చేద్దామని చెప్పి మన మంత్రి గారు శ్రీధరబాబు గారు మన రాబోన్న మీటింగ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ మీ అందరికీ ఒక విశ్వాసం ఇప్పిస్తున్నాం, నేత కాని సామాజిక వర్గం చేసిన వాళ్ళందరికీ కూడా నీకు గౌరవము నీకు పండుగ ఉంటే మా నేను మా ప్రభుత్వం దగ్గర కేంద్రంలో ఏమి నిధులు వచ్చేది లేదు, కేవలం రైల్వేలు హైవేలు ఉంటాయి. కానీ నిజంగా ఇక్కడ అభివృద్ధి కావాలనుకుంటే మన ఎమ్మెల్యే మన ప్రభుత్వమే చేయొచ్చు. మీరందరూ తెలుసు వినోద్ గారు ఏదైతే చెరువులో పనిచేస్తారో ఇక్కడ కూడా మంచిగా పనిచేసి మన నియోజకవర్గానికి మంచిగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అందరూ తెలుసు ఇప్పుడే రామచంద్ర గారు చెప్పారు, కార్యకర్తలను గుర్తుపెట్టుకునేది వాళ్ళ కార్యకర్తలను కూడా గౌరవించి కార్యకర్తల సమస్యలు వారే పరిష్కరించి వారి సమస్యలను కూడా వారు చూసుకునేవారు. అలాగే వంశీ పైన కూడా ఈ వారాన్ని అందరూ కూడా అదే ఆలోచిస్తున్నారు. కాకా కుటుంబం నుంచి ఎవరైతే ఎంపీ ఉన్నారో నేను కూడా ఒక మండలం ఎంపీ ఉన్నాను, నాన్నగారు 4 సార్లు నుంచి ఎంపీగా ఉన్నాను. ఎప్పుడు కూడా ప్రజల కోసం ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. సింగరేణి సంస్థలు కానీ రైతు గౌరవం కానీ రాబోయే ఫర్టిలైజర్ ప్లాంట్ కానీ ఇక్కడ రాజకీయంలో రైతు కానీ ఇవన్నీ కూడా కేవలం మాట్లాడే జరిగింది. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించాను. ఢిల్లీలో సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఎందుకు తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ ఎక్కడ నష్టపోతుంది అని చెప్పి అప్పుడు మీరందరూ చూస్తున్నారు. ఈ 10 సంవత్సరాలు ఈ దేశ